గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. మన ఆరోగ్యంలో నోటి ఆరోగ్యం అత్యంత కీలకమైంది. కానీ చాలామంది పంటి నొప్పులు, చిగుళ్ళ సమస్యలు వచ్చే వరకు డెంటల్ కేర్ను నిర్లక్ష్యం చేస్తుంటారు. మీ పళ్ళు ముత్యాల్లా మెరవాలన్నా, ఎటువంటి డెంటల్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడానికి ఈరోజు మన హలో స్వతంత్ర షోలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ సింధూర తాడేపల్లి గారు. సో మీకు ఎలాంటి పంటి సమస్యలున్నా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి నేరుగా డాక్టర్తో మాట్లాడొచ్చు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. వెల్కమ్ టు ద షో సింధూర మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అండ్ యూ లుక్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు నవ్వితే కూడా చాలా అందంగా ఉన్నారు మ్యామ్. థ్యాంక్ యూ. మీరు నవ్వితే కూడా చాలా బాగున్నారు. ఓకే, ఎందుకు ఇచ్చాను కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మనది. నాకు డౌట్, మనం ఇప్పుడు పొద్దున ఒకసారి బ్రష్ చేస్తాం, నైట్ ఒకసారి బ్రష్ చేస్తాం, అది చాలా యూజువల్ మనకి. కొంతమంది ఆఫ్టర్నూన్ పడుకొని లేసినా కూడా మళ్ళీ బ్రష్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నిద్రపోయామో అని. సో మామూలుగా అసలు మనం డేకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి అండ్ ఎలాంటి టూత్ పేస్ట్, టూత్ బ్రష్ వాడాలి? సో బేసికలీ రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తే సరిపోతుంది. బ్రష్ ట్వైస్ డైలీ. సో వన్స్ వెన్ యూ గెటప్ ఇన్ ద మార్నింగ్ అండ్ నైట్ పడుకోబోయే ముందు బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎందుకు చెప్తామంటే వీ కీప్ ఈటింగ్ ఎవ్రీథింగ్, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్స్, సమ్టైమ్స్ జంక్, కూల్ డ్రింక్స్ తాగుతుంటాము. జస్ట్ టు అవాయిడ్ రాత్రి పడుకున్నాక ఇంకెలాంటి యూనో ఇది అవ్వకుండా ఉండడానికి వీ ఆస్క్ యూ టు బ్రష్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో 2 సార్లు బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యాహ్నం పడుకుని లేచిన తర్వాత బ్రష్ చేసే వాళ్ళు ఏంటంటే అతి జాగ్రత్త. సో దానివల్ల ఏమైపోతుందంటే పళ్ళు తెల్లగా రావాలి, యునో దే హ్యావ్ టు బీ వెరీ వైట్ ఇన్ కలర్. టీత్ ఇస్ నాట్ ఎక్స్ట్రీమ్ వైట్ ఇన్ కలర్, దే ఆర్ మైల్డ్ వైట్. సో ఎంత తెల్లగా అడ్వర్టైజ్మెంట్స్లో చూపించినట్టు ఉండాలి అన్న ఒక దీనికోసం దే కీప్ బ్రషింగ్ ఆల్ ది టైమ్ ఇన్ అ డే. యాడ్స్లో చిన్న మెరుపు కూడా వస్తుంది కదా మ్యామ్, ఇలా టీత్ చిన్న స్మైల్ ఇవ్వగానే ఇట్లా చిన్న మెరుపు వస్తుంది, అంటే అంత బ్రైట్గా ఉండాలి, అంత బ్రైట్గా ఉండాలి అని చెప్పి ఆ ఫ్యాంటసీ కోసం పీపుల్ కీప్ బ్రషింగ్, బట్ ట్వైస్ డైలీ ఇస్ సఫిషియంట్. అండ్ చాలామంది బ్రష్ వాడేటప్పుడు కూడా హార్డ్ బ్రిజిల్స్ బ్రష్ వాడతారు. సాఫ్ట్ కూడా కాదు, అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ వాడాలి ఎప్పుడైనా కూడా. యువర్ టీత్, యు ఆర్ బ్రషింగ్ యువర్ టీత్, నువ్వు తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది నీ పళ్ళలో ఎక్కడ నిరుక్కుంటే క్లీన్ చేయడానికి నువ్వు బ్రష్ చేస్తున్నావు. ఓకే, ఇట్ ఈస్ నాట్, యు ఆర్ జస్ట్ బ్రషింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైజీన్. సో అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్తో బ్రష్ చేయాలి ఎప్పుడు కూడా. అండ్ టూత్ పేస్ట్ వాడడం, ఏ టూత్ పేస్ట్ వాడాలి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాలి. సో ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, సో అందుకు యూజువలీ ఇంకా చెప్తుంటారు సెన్సోడైన్, కోల్గేట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ టూత్ పేస్ట్ ఇస్ గుడ్. ఇట్ ఈస్, ఐ మీన్ ఏదో బ్రాండ్ ప్రమోషన్ లాగా కాదు, బట్ ఎవ్రీ టూత్ పేస్ట్ ఇస్ గుడ్ విచ్ హ్యాస్ ఫ్లోరైడ్ ఇన్ ఇట్. ఓకే. అండ్ కమింగ్ టు కిడ్స్, వాళ్ళ చిగుళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి మనకి. సో చిన్నపిల్లల్లో పళ్ళు రాకముందే ఆ చిగుళ్ళ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇది చాలా మందికి తెలియని విషయము. సో వన్స్ ద బేబీ ఈజ్ బార్న్, వెన్ యూ స్టార్ట్ ఫీడింగ్ ద బేబీకి ఎప్పుడైతే మనం మదర్ ఫీడ్ చేస్తుంటుందో, ఆఫ్టర్ ఎవ్రీ ఫీడింగ్ మదర్ ఒక సాఫ్ట్ క్లాత్ కానీ లేదా గాజ్ ఉంటుంది చూడండి, మన గాజ్, దాంతో కానీ మెల్లిగా జెంటిల్గా షీ హ్యాస్ టు క్లీన్ ది గమ్స్. చిగురు ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా అప్పటి నుంచే క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి, ఫీడ్ చేస్తున్నప్పటి నుంచి. ఆ గాజ్ పీస్తో కానీ లేకపోతే ఏదైనా మంచి సాఫ్ట్ కాటన్ క్లాత్తో కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు క్లీన్. అండ్ ఫస్ట్ టూత్ వచ్చినప్పటి నుంచి కిడ్స్ బ్రష్ ఉంటుంది, చిన్న చిన్నగా క్లీన్ చేయడము, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం అప్పటి నుంచే చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం 1.5, 2 years బేబీస్లో కూడా యూ హ్యావ్ మెనీ కేరీస్, చాలా పళ్ళు పుచ్చిపోయి వస్తున్నాయి పిల్లలకి. దట్స్ బికాస్ ఆఫ్ నాట్ మెయింటైనింగ్ ది ఓరల్ హెల్త్ ప్రాపర్లీ. ఇది చాలా మందికి తెలియదు. ఉత్తి పాలు తాగుతున్నారు కదా పిల్లలు, దేర్ ఇస్ నథింగ్ టు మెయింటైన్ అనుకుంటారు, చూ చేయట్లేదు కదా, దేర్ ఇస్ నో ఫుడ్. బట్ ఈవెన్ వెన్ యూ టేక్ మిల్క్, నాలుక మీద కానీ చిగుర్ల మీద కానీ ఆ గాజ్ పీస్ పెట్టుకొని అలా నీట్గా క్లీన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ చాలా మంది డైలీ లైఫ్లో ఎక్కువ వాడేది మౌత్ వాష్. బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ మౌత్ వాష్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల యూజెసా లేదంటే నష్టం ఉంటుందా మనకి? లేదండి, మౌత్ వాష్ వల్ల మీకు ఎప్పుడు కూడా ఎలాంటి నష్టము ఉండదు. ఇట్ ఈస్ గుడ్. మేము కూడా చాలా మందికి ఇప్పుడు కొంతమంది ఓరల్ హైజీన్ మీరు అన్నట్టుగా ప్రాపర్ మెయింటైన్ చేయలేని వాళ్ళు, ప్రాపర్ బ్రష్ చేసుకోలేని వాళ్ళు, మాట్లాడినా ఏం చేసినా యూ గెట్ అ బ్యాడ్ స్మెల్, హాలిటోసిస్ అంటాం మనం. సో ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి
ఉండడానికి ప్రాపర్ బ్రషింగ్ చేసిన తర్వాత వీ సజెస్ట్ దెమ్ టు యూజ్ మౌత్ వాష్. ఓకే, మౌత్ వాష్ ఇస్ గుడ్. ఓకే, కూల్. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మ్యామ్, చాలా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు సింగర్ అని. మీరు పాటలు కూడా చాలా చక్కగా అందంగా పాడతారని తెలిసింది. సో మా కోసం ఒక పాట, అండ్ అంటే మీరు వేరే కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారని, ప్రోగ్రామ్స్లో. నేను పాడుతా తీగ, సరిగమప విన్నర్ నేను. ఓ వావ్. పాడుతా తీగ, సూపర్ సింగర్స్, నాది నీరాజనం. ఓకే. సో మెనీ రియాలిటీ షోస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్గా నేను తమన్ గారికి పాడుతున్నాను. ఓకే, డాక్టర్ కమ్ సింగర్. ఓకే, కూల్. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక 2 lines ఏదైనా సాంగ్. యా. వావ్, యూ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ మ్యామ్. అది ఇప్పుడు మేము చెప్పడం కూడా కొంచెం తక్కువే అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు గెలిచి వచ్చేసారు కాబట్టి కప్ తీసుకొని. సో మీ నవ్వులాగే మీలాగే చాలా అందంగా ఉంది మీ గొంతు కూడా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్యాషన్ ఒకవేళ మరి సింగింగ్, డాక్టర్ అంటే ఏం చెప్తారు ప్రొఫెషన్? రెండు ప్రొఫెషన్సే, రెండు ప్యాషన్సే, రెండు ఇష్టపడి కష్టపడి చేసినవే. సో మ్యూజిక్ అనేది ఫ్యామిలీలో ఉంది, అండ్ ఇట్ ఈస్ అ గాడ్ గిఫ్ట్ అనుకుంటాను నేను. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ డాక్టర్, బికాస్ పేరు ముందు డాక్టర్ ఉండాలి అన్నది చిన్నప్పటి నుంచి అదొక కోరిక. సో రెండు కష్టపడి చేశా, రెండు ఇష్టపడి చేశా. సో బోత్ ఆర్ మై ప్రొఫెషన్స్ అండ్ ప్యాషన్. ఓకే, కూల్. ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాము. నేను కొంచెం ఆ మూడ్లోకి వెళ్ళాను, బట్ స్టిల్ మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాము. సో చాలా మందికి బ్రష్ చేసేటప్పుడు ఈ చిగుళ్ళ నుండి రక్తం వస్తూ ఉంటుంది, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? ప్రాపర్గా బ్రష్ చేయకపోవడం. ఓకే. సో మనం ఎప్పుడు ఫుడ్ తిన్నా కూడా యూజువలీ మేము కూడా పేషెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తామంటే, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ యూ హ్యావ్, దట్ కెన్ బి అ స్నాక్ ఆర్ అ ప్రాపర్ మీల్, ఏదైనా కూడా మీరు తిన్నప్పుడు నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయండి. సో దట్ ఈస్ వాట్ వీ సజెస్ట్. సో ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమంది చాలామంది తినేసి వదిలేస్తారు, మంచినీళ్ళు కూడా తాగరు. యూజువలీ మంచినీళ్ళు తాగినా కూడా ఒకసారి పుక్కిలించి అలా అనుకొని మింగేయడం ఇస్ ఆల్సో గుడ్, బట్ కొన్నిసార్లు అది కూడా జరగదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ తిన్నప్పుడు ఆ తిన్న ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మన చిగుర్లలో స్టక్ అవుతాయి. స్టక్ అయ్యి అది అలా లోపలికి వెళ్ళి 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 పంటిని పైకి పుష్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చిగుర్లు ఇన్ఫెక్ట్ అవుతాయి. అటువంటి సిచ్యువేషన్లో మనం బ్రష్ చేసినప్పుడు యూ బ్లీడ్. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ నాట్ మెయింటైనింగ్ యువర్ ఓరల్ హెల్త్ ప్రాపర్లీ. అందుకే ప్రతి మీల్ ఆర్ ఎనీథింగ్ వెన్ యూ స్నాక్ ఆర్ ఈట్ సంథింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయడం ఇస్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడు తిన్న తర్వాత వెంటనే ఎప్పుడైనా మనం? ఎస్. లేదు ఆ ప్రొవిజన్ లేదు అంటే అట్లీస్ట్ మంచినీళ్ళు తాగుతాం కదా, డైరెక్ట్గా తాగకుండా ఒక్కసారి అలా పుక్కిలించినట్టుగా చేసి స్వాలో. ఎస్. అండ్ చాలా మందికి బ్యాడ్ బ్రెత్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, అది అంటే వాటర్ ఇంటేక్ కూడా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తూ ఉంటుంది అని అంటారు. మెయిన్ రీజన్స్ ఏంటి దానికి? మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి, ప్రాపర్ బ్రషింగ్. ఫర్ ఎవ్రీథింగ్ యూ కనెక్ట్ ఇట్ ఈస్ బ్రషింగ్. ఓకే. పళ్ళు ఎందుకు పుచ్చిపోతున్నాయి? బికాజ్ యూ డెంట్ బ్రష్ ప్రాపర్లీ. బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది? బికాజ్ యూ డెంట్ బ్రష్ ప్రాపర్లీ. ఐ మీన్ యూ డెంట్ మెయింటైన్ యువర్ ఓరల్ హైజీన్. ప్రాపర్గా రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎలా బ్రష్ చేస్తున్నారు, ఫర్ హౌ మచ్ టైమ్ ఆర్ యూ బ్రషింగ్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్. ఎలాంటి పొజిషన్లో బ్రష్ చేస్తున్నారు, ఎలాంటి బ్రష్ వాడుతున్నారు, ఎలాంటి పేస్ట్ వాడుతున్నారు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో మీరు అడిగిన బ్యాడ్ బ్రెత్
ఎందుకు వస్తుంది అంటే మాత్రం దట్ ఈస్ ది రీజన్, నాట్ బ్రషింగ్ ప్రాపర్లీ. తిన్న తర్వాత అలా ఇప్పుడు తిన్నాము, వి డిడ్ంట్ బ్రష్, అలా ఫుడ్ ఉండిపోయింది, అది అలా లోపల యూనో ఇది అయిపోయి వెన్ యూ టాక్ యూ గెట్ అ బ్యాడ్ బ్రెత్. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్. అండ్ మీరు అన్నట్టుగా డిహైడ్రేట్ అయినా కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోకపోయినా బాడీలో, కొంతమంది 5 days 6 days 1 week ఇలా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా యూ గెట్ బ్యాడ్ బ్రెత్. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందా మ్యామ్ దీనికి? బ్రష్ నీట్లీ, లైక్ మేము ఎలా అయితే సజెస్ట్ చేస్తామో అలా బ్రష్ చేసుకోండి, మౌత్ వాష్ వాడండి, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ హ్యావ్ సమ్ వాటర్, నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయండి. ఓకే, అలాగే ఇందాక మీరు చెప్పారు కదా, అంటే పర్టికులర్ టైం మనం బ్రష్ చేయాలి అని చెప్పేసి 1 minute కంటే ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా మంది, అంటే 2-3 times, లేదంటే బ్రష్ అలాగే వదిలేస్తాము మనము బ్రష్ చేస్తున్నప్పుడు. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే నోట్లో బ్రష్ పెట్టుకొని బ్రష్ ని నములుతూ ఉంటారు చాలా మంది. సో ఇలాంటివన్నీ యూ హ్యావ్ టు స్టార్ట్ అవాయిడింగ్. 45 seconds to 1 minute or 1 minute 10 seconds is the maximum time you can brush your teeth. And teeth ని కూడా ఎప్పుడు కూడా మనం సర్క్యులర్ మోషన్ లో బ్రష్ చేయాలి. చాలా మంది ఎలా పడితే ఇలా 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 హారిజాంటల్గా వర్టికల్ ఎలా పడితే అలా బ్రష్ చేసేస్తుంటారు. సో దానివల్ల కూడా మన పంటి మీద ఉన్న ఎనామెల్ చాలా లైక్ ఇది అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు బ్రష్ ఇన్ అ సర్క్యులర్ మోషన్ ఎక్కడైనా కూడా. when you go back and each and every tooth should be cleaned properly. Okay. And ఈ విషయంలోనే I wanted to add a point, మన బ్రష్ కూడా కొన్నిసార్లు మన విజ్డమ్ టూత్ దగ్గరికి వెళ్ళదు. సో విజ్డమ్ టూత్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ ప్రాబ్లమ్స్ యూ సీ. సో ఇలాంటప్పుడే మనం నోట్లో నీళ్లు పోసుకొని పుక్లించి ఉమ్మేయడం, యూజువలీ ఈ ఫుడ్ ఇరుక్కోవడం అనేది విజ్డమ్ టూత్ దగ్గరే ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో దానివల్ల విజ్డమ్ టూత్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టు ఇప్పుడు విజ్డమ్ టూత్ అన్నారు కాబట్టి, విజ్డమ్ టూత్ మనకి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ఫుల్గా ఉంటుంది. అది కొంతమందికి ఇంకా ఖచ్చితంగా తీసేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకని? యూజువలీ విజ్డమ్ టూత్ వల్ల ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనకి జా బోన్లో స్పేస్ లేనప్పుడు. ఓకే, జా బోన్ మనకి ఇక్కడ ఇలా వచ్చి ఇలా కట్ అయిపోతుంటుంది జా బోన్ ఇలా. సో ఆ బోన్లో మీకు స్పేస్ లేనప్పుడు జ్ఞానదంతాలు అనేవి హారిజాంటల్గా రావడము ఆర్ పక్క పన్నుని పుష్ చేస్తూ రావడము. కొంతమందికి చాలా బ్రాడ్ బోన్ ఉంటుంది, స్పేస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా జ్ఞానదంతం కూడా మనకి రెగ్యులర్ పన్నులాగే వచ్చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి పెయిన్ ఉండదు. బట్ ఈ పెయిన్ కాజ్ చేస్తుంది అంటే మాత్రం ఫస్ట్ పాయింట్ వాళ్ళకి లోపల స్పేస్ ఉండకపోయి ఉండొచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అండ్ మన తిన్న ఫుడ్ కూడా ఎప్పుడైతే అక్కడ అలా స్టక్ అయిపోయి ఉంటుందో, స్టక్ అయిపోవడం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ రావడము, అక్కడ ఆ జ్ఞానదంతం పైన ఉన్న చిగురంతా వాచిపోవడము, అక్కడ పస్ ఫామ్ అయిపోవడము. అందుకు ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అదర్ దాన్ ఇంపాక్టింగ్ ద టూత్. సో వేరే పళ్ళని మనం తీయడాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాము, విజ్డమ్ టూత్ని తీయడాన్ని ఇంపాక్షన్ అంటాం యూజువలీ. సో అందుకు యూజువల్లీ విజ్డమ్ టీత్ వచ్చేటప్పుడు మీకు అంత పెయిన్గా ఉంటుంది. ఓకే, అండ్ విజ్డమ్ టూత్ తీసినప్పుడు ఐస్కి ప్రాబ్లం అవుతుంది, తీయించకూడదు మోస్ట్లీ అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? నో, దట్ ఈస్ అ మిత్. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ అ మిత్. ఓకే, పళ్ళు చాలా మంది అడుగుతారు, క్లినిక్కి హాస్పిటల్స్కి వచ్చిన పేషెంట్స్ కూడా పంటి తీస్తే కంటి చూపు పోతుందేమో, కంటి చూపు తగ్గిపోతుందేమో. లేదు, పంటికి అలాంటివి ఏవి కూడా జరగవు. ఇట్ ఈస్ జస్ట్ అ మిత్. ఓకే, అలాగే మ్యామ్ ఇప్పుడు పంటిపై అప్పుడప్పుడు కొంతమందికి ఈ పచ్చ కలర్లో ఉన్నటువంటి పీచు కానీ గారె కానీ పట్టేస్తూ ఉంటుంది, దానికి రీజన్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? మోర్ డ్రింకింగ్ ఆఫ్ టీ, కాఫీ, కెఫెన్, ఎరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువగా తాగడం వల్ల పంటి మీద ఆ బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ స్క్రాచెస్ అనేవి పడుతుంటాయి. సో దానికి యూజువలీ మనం స్కేలింగ్ అని అంటే టీత్ క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ చేస్తే యూజువలీ చాలామందికి ఆ స్కార్స్ అనేవి పోతాయి పంటి మీద. కానీ కొంతమందికి ఈ పాన్ గుట్కా తిన్న వాళ్ళకు కూడా బ్రౌన్ కలర్గా ప్రతి పంటి చుట్టూ మీరు అన్నట్టుగా ఒక గారెలా పట్టు ఉంటుంది. అవి కూడా యూజువల్లీ మనం టీత్ క్లీనింగ్తో పోగొడతాం 90%. అది 100% పోదు. వన్ థింగ్, ఐదర్ యూ హ్యావ్ టు స్టాప్ ది హ్యాబిట్. కొంతమందికి టీ 6-7 సార్లు తాగే అలవాటు ఉంటుంది. కొంత ప్రెషరైజ్డ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఎవ్రీ 1 or 2 hours దే విల్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ, కాఫీ. సో దానివల్ల కూడా ఈ పంటి మీద ఈ గార పట్టడం అనేది చాలా కామన్. వీటికి మేము టీత్ వైట్నింగ్ అనే ఒక ట్రీట్మెంట్ కూడా చేస్తాము, బట్ దట్ ఈస్ నాట్ అ కంప్లీట్ పర్మనెంట్ ట్రీట్మెంట్. దాని టీత్ వైట్నింగ్ చేసిన తర్వాత కూడా మీరు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయలేకపోతే మళ్ళీ మీరు అలాగే 6-7 సార్లు టీ, కాఫీలు, పాన్ గుట్కాలు, స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దట్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ టీత్.
ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత యూ షుడ్ మెయింటైన్ ఇట్. అండ్ ఈ చిగుళ్ళ వ్యాపు మళ్ళీ మనకి క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉందామా? లేదండి, చిగురు వాపు ఎప్పుడు కూడా క్యాన్సర్గా మారదు. అంటే ఒక నార్మల్ చిగురు వాపు ఇస్ నెవర్ క్యాన్సర్, అది క్యాన్సర్గా మారే ఇది ఉండదు. చిగురు వాపు మనకి ఎందుకు వస్తుందంటే ఇందాక మీరు అడిగారు చూడండి, బ్రష్ చేస్తే బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఫుడ్ అలా స్ట్రక్ అయ్యి మనకు కొన్నిసార్లు చిగురు వాస్తుంది. అది తప్ప దానివల్ల క్యాన్సర్కి మారడం అనేది ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ అ నార్మల్ గమ్ స్వెల్లింగ్ అంతే. ఓకే. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇందాక మీరు చెప్పినట్టు టీత్ వైట్నింగ్ అవ్వచ్చు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అదేమైనా పెయిన్ఫుల్గా ఉంటుందా మనకి చేస్తున్నప్పుడు? ఎవ్రీ ట్రీట్మెంట్ చేసే ముందు లోకల్ అనస్థీషియా ఇస్తాం, మత్తు మంది ఇచ్చే చేస్తాం ట్రీట్మెంట్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ పెయిన్లెస్ అని చెప్పను, బట్ అలా అని భరించలేనంత నొప్పి ఉంటుందని కూడా చెప్పను నేను. అనస్థీషియా ఇస్తాము, ఇచ్చినప్పుడు యూ విల్ ఆబ్వియస్లీ హ్యావ్ నో పెయిన్. అనస్థీషియా వేర్ ఆఫ్ అయ్యేంత వరకు మీకు పెయిన్ ఉండదు. సో ఆబ్వియస్లీ మీరు వేర్ ఆఫ్ అయ్యే ముందే తిని మందులు వేసేసుకుంటారు. సో నో డెంటల్ ట్రీట్మెంట్ ఇస్ సో పెయిన్ఫుల్. చాలామంది అమ్మో పంటికి మత్తిస్తారు అది అని చాలామంది భయపడి చేయించుకోరు. బట్ నౌ డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ దే ఆర్ వెరీ దాన్ని ఏమంటారు, చాలా హై అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అలా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఏమీ లేవు ఇప్పుడు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్. అండ్ ఎక్కువ ఇప్పుడు మనకి పంటి సమస్య అనగానే గుర్తొచ్చేది పిప్పి పన్ను. భయపడిపోతాము అసలు, చిన్నగా పిప్పి పన్ను వచ్చిందంటే, ఎందుకంటే పక్కన దాయి కూడా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అది పీకేసినప్పుడు అసలు రావడానికి రీజన్స్ పక్కన పెడితే అది పీకేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుందో చెప్పండి. యూజువలీ మనకి పిప్పి పన్ను వచ్చినప్పుడు పీకేయాలి అన్నది ఒకటే సొల్యూషన్ కాదు. ఫస్ట్ అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం బ్రష్ చేసుకునేటప్పుడు, ఈ కాలంలో ఎవ్రీబడి హ్యాస్ అ మిర్రర్. బ్రష్ చేసుకునేటప్పుడు అద్దంలో చూసుకుంటేనే బ్రష్ చేసుకుంటారు చాలా మంది. సో అలా బ్రష్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎలాంటి బ్లాక్ స్కార్ ఎక్కడన్నా పంటి మీద కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా ఇఫ్ యూ కెన్ విజిట్ అ డెంటిస్ట్ అండ్ సీ అ డెంటిస్ట్ ఖచ్చితంగా మీకు చెప్తారు ఇట్ ఈస్ అ కేరీస్ అని. కేరీస్ అని చెప్పినప్పుడు అది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మీరు దానికి సిమెంట్తో ఫిల్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మీరు అక్కడే క్యూర్ చేసుకోవచ్చు. చిన్న పుచ్చే కదా అని డిలే చేశారంటే ఫిల్లింగ్కి నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ ది రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఫిల్లింగ్తో మనం క్యూర్ చేసి అక్కడికక్కడే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. లేదు మనం డిలే చేసి ఏముందిలే అనుకుంటే దెన్ ఇట్ ఈస్ అ రూట్ కెనాల్. రూట్ కెనాల్ ఏంటి అంటే మనకి 3 layers ఉంటాయి పంటిలో, ఎనామిల్, డెంటిన్, పల్ప్. పల్ప్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ ద నర్వ్. నరానికి ఎప్పుడైతే మనకి ఆ పుచ్చు అనేది తగులుతుందో దెన్ యూ హ్యావ్ టు డూ అ రూట్ కెనాల్. అది కూడా మనం నెగ్లెక్ట్ చేసామంటే దెన్ యూ హ్యావ్ టు రిమూవ్ ద టూత్. సో ముందే మనం ప్రికాషన్స్ తీసుకుంటే పీకే దాకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ద మోర్ యూ డిలే the more it is costlier, the more it is painful. And the more long is the procedure. సో అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మీరు ప్రివెంట్ చేయలేకపోయారు అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే గెట్ ద ట్రీట్మెంట్ డన్. అందుకని చెప్తాము వన్స్ ఇన్ ఎవ్రీ 6 months విజిట్ అ డెంటిస్ట్. యూ నెవర్ నో లోపల ఎప్పుడు ఎలా ఏమవుతుందో. సో అందుకే వన్స్ ఇన్ ఎవ్రీ 6 months యూ హ్యావ్ టు విజిట్ అ డెంటిస్ట్ అట్లీస్ట్ ఫర్ అ రెగ్యులర్ చెకప్. అండ్ మనకి పళ్ళు ఊడిపోయినప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా మ్యామ్. సో ఈజ్ ఇట్ సేఫ్? Yes, it is absolutely safe and it is one of the best treatments that you have right now. ఎందుకంటే ఇంప్లాంట్స్ అనేది ఒక్కసారి మనం ఇంప్లాంట్ మన బోన్లో కూర్చోబెట్టాము అంటే దట్ హ్యాస్ అ వెరీ గుడ్ లైఫ్. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒక ఫ్యూచర్లో మీకు ఎప్పుడో హై డయాబెటీస్ వచ్చి దానివల్ల ఎప్పుడన్నా ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతాయి, దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్. బట్ వన్స్ అన్ ఇంప్లాంట్ ప్లేస్డ్, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. ఇంప్లాంట్స్ ఆర్ రియలీ గుడ్ ట్రీట్మెంట్. అండ్ ఈ కాలంలో మీరు అడిగినట్టు చిన్నపిల్లలకి కూడా పుచ్చి పనులు 20-25 years కల్లా పళ్ళు పాడైపోతున్నాయి. అటువంటి వాళ్ళకి వీ సజెస్ట్ ఇంప్లాంట్స్. యంగ్ ఏజ్ వాళ్ళకి ఇంకొక 40-50 ఏళ్ల దాకా ఇంప్లాంట్స్ ఉంటాయి. సో అందుకే ఇంప్లాంట్ ఇస్ అ వెరీ గుడ్ అండ్ సజెస్టబుల్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ ఎన్నిసార్లు బ్రష్ చేసినా, ఎంత కేర్ తీసుకున్నా సరే చాలా మందికి ఈ టీత్ అనేది పచ్చగా అయిపోతూ ఉంటుంది, ఎక్కువ ఎల్లోయిష్ అయిపోతూ ఉంటుంది. సో దానికి రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి? చాలా మందికి ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ పళ్ళకి తగిలిన వాటర్ వల్ల దీనివల్ల కూడా మనకి ఎల్లో స్టెయిన్స్ అనేవి వస్తాయి. ఒక్కసారి వచ్చిన తర్వాత మనం ఎంత బ్రష్ చేసినా అది పోదు. మనం ఎంత క్లీన్ చేసినా ఎక్కడో ఒక చోట దాని రెమినెంట్స్ అనేవి అలాగే ఉంటాయి పంటి మీద.
యూ హ్యావ్ టు, అదే చెప్తున్నాను, యూ హ్యావ్ టు ప్రివెంట్. వచ్చాక మనం చేయడం అనేది ఇట్ ఈస్ అ ఇంపాసిబుల్ టాస్క్. దాన్ని ఎంతో మనం తగ్గించగలం కానీ దాన్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయలేము. అందుకే మనం ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడాలి అని చెప్పేది అందుకే. ఓకే, పళ్ళు కొంచెం మనకి అన్ఈవెన్గా ఉన్నప్పుడు, ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళకి క్లిప్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది, లేదంటే అలైనర్స్ అది అమర్చడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఏ ఏజ్లో పెడితే మంచిది మ్యామ్? యూజువలీ మనకి అన్ని పర్మనెంట్ టీత్ అంటే 13 to 14 years పాలపళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ టీత్ వచ్చాక అప్పుడు యూజువలీ దట్ ఈస్ ది ఐడియల్ అండ్ ద బెస్ట్ టైం ఫర్ ఎనీబడి టు హ్యావ్ బ్రేసెస్ ఆర్ అలైనర్స్. యూజువలీ అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అని కూడా చేస్తాం. అంటే ఆఫ్టర్ 30, 35, 40 ఇయర్స్ వాళ్ళకు కూడా చాలామందికి ముందర పళ్ళలో గ్యాప్ వచ్చేయడము, అయ్యో ఎందుకు వచ్చింది అనుకోవడము, కొంతమంది స్మైల్ డిజైనింగ్కి వెళ్ళిపోతారు, బట్ ఫ్యూ వాంటెడ్ బ్రేసెస్. అలాంటప్పుడు అడల్ట్ ఆర్థోడాంటిక్స్ అని కూడా చేస్తాం మనము. బట్ ది ఇనిషియల్ స్టేజెస్ వేర్ యూ కెన్ స్టార్ట్ ఇస్ ఫర్ 13, 14 years. ఓకే, అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ట్రెండింగ్లో ఉంది ఏంటంటే, ఆల్రెడీ మనకి టీత్ వరుస సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా నీట్గా కనిపించడానికి, లేదంటే బ్రైట్గా కనిపించడానికి సమ్ బ్రేస్ లాంటిది గ్లాస్ టైప్లో మనకి కనిపిస్తున్నాయి. ఇన్విజిలిన్ రైట్. సో అది సేఫేనమ్మా పెట్టుకోవడం? అది ఎస్, అది సేఫే. దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. చాలా మందికి బ్రేసెస్ ఈ పళ్ళ మీద ఈ ఏవైతే మనం బ్రేసెస్కి పెడతామో వద్దు, సిల్వర్ కలర్లో మెటల్లో ఉంది మాకు కనిపిస్తుంది, వి గో అవుట్ అనే వాళ్ళు ఇన్విజిలైన్, అలైనర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ద సేమ్ ట్రీట్మెంట్, బట్ ద మెథడ్ ఇస్ డిఫరెంట్, ద ఇన్స్ట్రుమెంట్ ద థింగ్ వీ యూజ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడేమో ప్రాపర్ బ్రేసెస్ వాడతాము, ఇక్కడ అలైనర్స్ వాడతాము. దిస్ ఇస్ ఇన్విజిబుల్, దిస్ ఇస్ విజిబుల్, అంతే, ఇట్ ఇస్ సేఫ్. ఓకే, అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం, ఏదైనా చల్లవి తిన్నప్పుడు అందరి పళ్ళు ఒక్కసారిగా జివ్వుమంటాయి. సో చాలా సెన్సిటివ్గా మారిపోతాయి, టూత్ ఎనామిల్ పోయి. సో దానికి సొల్యూషన్ ఏంటి మనం అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు? లైక్ ఎవ్రీ అదర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్ సెన్సోడైన్. చాలా మంది సెన్సోడైన్ని ఒక రెగ్యులర్ టూత్ పేస్ట్గా వాడతారు. యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ యాజ్ అ రెగ్యులర్ టూత్ పేస్ట్. సెన్సోడైన్ షుడ్ బి యూజ్డ్ మీకు సెన్సిటివిటీ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సెన్సిటివిటీ రాకుండా ముందు జాగ్రత్తగా అందరు సెన్సోడైన్ వాడేస్తూ ఉంటారు. కాదు, సెన్సిటివిటీ ఉన్నప్పుడు సెన్సోడైన్ని దాన్ని క్యూర్ చేసే ఒక టూత్ పేస్ట్గా వాడాలి. సెన్సోడైన్ వల్ల యూ గెట్ అ వెరీ గుడ్ రిలీఫ్ ఫర్ సెన్సిటివిటీ. కొంతమందికి ఏంటి అంటే అది సెన్సిటివిటీ అనుకొని చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ కొంతమందికి పళ్ళు పుచ్చిపోయి సెన్సిటివిటీకి నొప్పికి తేడా తెలియకుండా చాలామంది ఇది సెన్సిటివిటీ అనుకొని ఏదో ఇదే సెన్సోడైన్ అవి ఇవి వాడేస్తారు, కానీ దట్ మైట్ బీ అ కేరీస్, అది పుచ్చి అయ్యి ఉండొచ్చు. సో చాలామందికి తెలియక రెండింటికి డిఫరెన్షియేట్ చేయలేక, నొప్పికి సెన్సిటివిటీకి డిఫరెన్షియేట్ చేయలేక చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలా కాకుండా మీరు డిఫరెన్షియేట్ చేయలేనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు విజిట్, గెట్ అ చెకప్ డన్. ఖచ్చితంగా కేరీస్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది అంటే సిమెంట్ పెట్టి ఫిల్ చేసేస్తే ఈ సెన్సోడైన్ ఇది వాడి ఇది చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఎవ్రీ ట్రీట్మెంట్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ ట్రీట్మెంట్ అండ్ అ సొల్యూషన్. దట్ యూ విల్ నో ఓన్లీ వెన్ యూ విజిట్ అ డెంటిస్ట్. ఎందుకులే డెంటిస్ట్ దగ్గరికి అనుకుంటారు. అండ్ చాలామంది, ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్, డెంటల్ చాలా కాస్ట్లీ. ఒక్కసారి వెళ్తే ఏదేదో చెప్పేస్తారు, 32 పళ్ళు అది ఇది. మీరు రాకుండా నెగ్లెక్ట్ చేసి ప్రాబ్లమ్ని ఎక్కువ చేసి వస్తే దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కాస్ట్లీ. అదే మీరు ఇనిషియల్గా వచ్చిస్తే కన్సల్టేషన్, నార్మల్ క్లీనింగ్, ఇట్ ఈస్ డన్. మీరు ఏదో పుచ్చొచ్చాక అది నొప్పి వచ్చాక వస్తే కన్సల్టేషన్, క్లీనింగ్, ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ విల్ కాస్ట్ యూ. సో ద మోర్ యూ డిలే ద మోర్ ఎక్స్పెన్సివ్ ఇట్ ఇస్. ఓకే, ఈ డయాబెటీస్ ఉన్న పీపుల్కి అంటే ఏదైనా చిన్న నొప్పి వచ్చినా కూడా అంత ఈజీగా తగ్గదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? డయాబెటీస్ వాళ్ళకి కూడా మేము డెంటిస్ట్లము వీ ఫస్ట్ చెక్ దేర్ షుగర్ లెవెల్స్, దాన్ని బట్టి వీ డూ ద ట్రీట్మెంట్. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ షుగర్ లెవెల్స్ ఆర్ కంట్రోల్డ్ వీ యూజువలీ డోంట్ ట్రీట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ అ వెరీ ఎమర్జెన్సీ. సో వాళ్ళకి కూడా వి మేక్ ష్యూర్ ద షుగర్ లెవెల్స్ ఆర్ అండర్ కంట్రోల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.
సో డెంటల్ సమస్యల గురించి, పంటి సంరక్షణ గురించి డాక్టర్ సింధూర తాడపల్లి గారు అందించిన చక్కని సూచనలు, సలహాలు అందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. పంటి నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో డాక్టర్ను సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈరోజు మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మన స్టూడియోకి వచ్చి సందేహాలన్నింటినీ చాలా ఓపికగా సమాధానాలు అందించినందుకు డాక్టర్ సింధూర మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.